ఇన్‌ఫర్టిలిటీ అంటే ఏమిటి? ఇన్‌ఫర్టిలిటీ అంటే మీకు ఒకవేళ 1 ఇయర్ వరకు ఒక కొత్త జంట పెళ్ళైన తర్వాత 1 ఇయర్ వరకు అంటే కలిసిమెలిసి ఉన్న తర్వాత మీకు ఒకవేళ పిల్లలు అవ్వకపోతే దాన్ని ఇన్‌ఫర్టిలిటీ అంటారు. ఈ ఇన్‌ఫర్టిలిటీకి ఇద్దరు అమ్మాయి గూడా, అబ్బాయి గూడా ఇద్దరు కారణాలు అవ్వచ్చు. ఒకవేళ అబ్బాయిలో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మేల్ ఇన్‌ఫర్టిలిటీ అంటారు. మనం ఇప్పుడు అబ్బాయిల గురించి మాట్లాడదాము. మేల్ ఇన్‌ఫర్టిలిటీ మీకు ఎందుకొస్తుంది? అంటే ఆలిగోస్పెర్మియా అంటారు. అప్పుడప్పుడు స్పెర్మ్ కౌంట్ తక్కువ అయిపోతుంది. ఒకవేళ మీకు ఎక్కువగా మొటిలిటీ లేకపోతే అబ్నార్మల్ ఎక్కువగా ఉంటే అందులో స్పెర్మ్స్ అది గూడా కారణం అవుతుంది మీ ఇన్‌ఫర్టిలిటీ కొరకు. చాలామందికి ఎజోస్పెర్మియా అసలు స్పెర్మ్ కౌంట్ ఉండదు. ఏదో అబ్‌స్ట్రక్షన్ ఉంటుందక్కడ. వీర్యమైతే ఇక్కడ తయారైతుందో టెస్టిస్‌లో మీ బాల్స్ అయితే ఉంటాయో అక్కడ టెస్టిస్ ఏం చేస్తుందంటే అక్కడ స్పెర్మ్స్ తయారు చేస్తుంది. అది ఫ్యాక్టరీ. అక్కడి నుంచి వెళ్ళి అది సీదా మనకు వ్యాస్ డిఫరెన్స్ వలన అక్కడెళ్ళి సెమినల్ వెసికల్‌లో ఉంటుంది. అక్కడ జమ అయిన తర్వాత ఎజాక్యులేషన్ ద్వారా అవి స్పెర్మ్స్ ఎళ్తాయి. అయితే ఒకవేళ మీకు 1 ఇయర్ అయిపోయింది. మీకు పిల్లలు పుట్టకపోతే మీరు మాతో సంప్రదించండి. నేను మీ డాక్టర్ ఎస్ఏ రెహమాన్ బీయూఎంఎస్ ఎండీ మీకు ది బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తాను. మీరు ఫర్టిలిటీ సెంటర్స్‌కి వెళ్ళి అక్కడ చాలా మీరు లక్షలు లక్షలు అక్కడ మీరు ఖర్చు చేస్తున్నారు. కానీ ఏందంటే చాలా మటుకి అక్కడ గూడా మీకు ఎవరు గ్యారంటీ ఎవరు గూడా అది ఇవ్వరు. ఒకసారి డెఫినెట్‌లీ మీరు యునాని మెడిసిన్స్ ట్రై చేయండి. హల్వా రూపంలో, మనకు టాబ్లెట్స్ రూపంలో, మనకు క్యాప్సూల్స్ రూపంలో, పౌడర్ రూపంలో చాలా డిఫరెంట్ వివిధ రకాల మెడిసిన్స్ ఉన్నాయి. లాస్ట్ 22 ఇయర్స్ నుంచి నేను దీన్ని ట్రీట్మెంట్ ఇస్తున్నాను. మా దగ్గర ఒకవేళ లేడీస్‌కి కూడా ప్రాబ్లమ్ ఉంటే మా దగ్గర డాక్టర్ సాజిదా సుల్తానా అని ఎండీ యునాని ఉన్నారు. వారు కూడా చూస్తారు. లేడీస్, జెంట్స్ సామాన్యంగా ఒకటేసారి ట్రీట్మెంట్ మొదలుపెడితే మీకు వితిన్ 2, 3 మంత్స్ మీరు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మా దగ్గర 90% కేసెస్‌కి కన్సీవ్ అవుతారు. ఒకవేళ ఏదో ఒకటి చాలా అబ్‌స్ట్రక్షన్ ఉండి సర్జరీ అవసరం ఉంటే వాళ్ళకు ప్రాబ్లమ్ అవుతుంది. టెరాటోస్పెర్మియాలో కూడా మా దగ్గర చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది.